డియర్ ఆస్పిరెంట్స్, ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రోస్ అప్ టు 12,960 in 2 years, 13,176 in 3 years. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్. 2 years తర్వాత అమౌంట్ మనకు 12,960 అవుతుంది. 3 years తర్వాత మనకు అమౌంట్ 13,176 అవుతుంది. ఈ గ్యాప్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ గ్యాప్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఒక 40 ఉంది, అక్కడ ఒక 176 ఉంది, అంటే 216 ఉంది. ఈ 216 అనేది ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్ అవుతుంది. అంటే 216 అనేది మనకు 12,960 మీద ఇంట్రెస్ట్. సో ఎన్ని టైమ్స్ పోతుంది? ఎగ్జాక్ట్గా 1/6 టైమ్స్ పోతుంది. జనరల్గా 1/6 అంటే 16 2/3 వస్తుంది. కానీ మనకి 0 ఉంది కాబట్టి 1.6 సంథింగ్ వస్తుంది. అంటే 1.6 సంథింగ్ అంటే 1 2/3%. సిమిలర్గా మీరు ఈ క్వశ్చన్ ఒకసారి చేసి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.